ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాగ్ ఏమో మా అమ్మ నాన్న చూడొద్దు. ఇప్పుడున్న టైర్ కండిషన్లో అసలు ఎక్కదు. మంచిగా వేడి వేడి బిర్యానీ వచ్చింది గైస్, ఇది ఎంజాయ్ చేస్తా, కొంచెం స్లీప్ వేస్తా, దాని తర్వాత కాలేజ్కి వెళ్తా. ఎట్లనో ఒక్క బతుకు, కనీసం తిండైనా మంచిగా తినాలి. నా రెండో గోప్రో బ్యాటరీ కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. సో మీకు ఇది కనిపిస్తుందో లేదో కానీ ఇదైతే వండర్ఫుల్గా ఉంది. నేను ఇప్పటి వరకు దీన్ని ఇంత దగ్గరగా చూసిన లేదు. కొలంబియా యాట్ క్లబ్ ఎస్టాబ్లిష్ ఇన్ 1892. క్రేజీ ఉంది కదా షిప్. ఫోటో తీసుకుందాం. 5x ఇస్ గో టు ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. 2xకి తీసుకుందాం. భలే ఉంది కదా. లెట్స్ గో. అలా మెల్లిగా జారిపోయి నీళ్ళలో వెళ్ళిపోకుండా వచ్చేసాం, మెల్లిగా వచ్చేసాం సైడ్కి. చల్లగా ఉంటే ప్రాబ్లం లేదు, చల్లని ఎట్లయినా మేనేజ్ చేయొచ్చు. కానీ గాలి వస్తుంది చూడండి, గాలి వల్ల ఇంకా సిచ్యువేషన్ చాలా వరస్ట్ అయిపోతుంది. గాలిలో కాదు కదా అసలు, కొంచెం సేపు నిల్చుంటే చెవులు, చేతులు, ముక్కు, కళ్ళు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇది బ్యూటిఫుల్ స్కైలైన్, కరణ్ జోహర్ స్టైల్లో క్రేజీ వస్తుంది. ఆ ఫ్రేమ్ చూడు, క్రేజీ ఫ్రేమ్. ఇది సమ్మర్లో చూడాలి. సమ్మర్లో అంతే బ్యూటిఫుల్ ఉంది, వింటర్లో ఇంకా బ్యూటిఫుల్ ఉంది. పర్లేదు, ఇట్స్ బెస్ట్. Okay, out of the blue, I decided today I will go to Northernly Islands. Northernly Islands ఇప్పుడు వెళ్తే ఉంటుంది చూడు. మొత్తం సాల్ట్ వేసి దొద్దారుగా. ఓకే, ఎట్లా వెళ్దాం? ఎట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు, నీట్గా వెళ్ళిపోతా. సో ఎస్, అదిగోండి, ఇది మొత్తం స్లిప్పరీ సర్ఫేస్. చూసారా ఎలా జారుతుందో? అదో వెళ్ళిపోతుంది. దానికి వ్యాక్స్ కావాల్సిందే. సో వచ్చేసాం గైస్. ఓహో, ఓకే, ఇక్కడ నుంచి ఎక్కాలి బేసిక్గా. బా, థర్టీ-ఫస్ట్ స్ట్రీట్ బీచ్ అటు ఉంది. ఇది సమ్ సార్ట్ ఆఫ్ ఫంక్షన్ హాల్, బట్ ఇట్స్ ఫైన్. అలా మార్చాలి. వస్తుంది, మేము మింగేయాలి ఇక్కడ నుంచి. అదే చూపిద్దామని చెప్పి ఎక్కింది. చూసుకోండి ఎలా ఉందో, అమేజింగ్ కదా. ఇది ఉంటుంది. ఇప్పుడు దిగడం టాస్క్, ఎక్కడం అయితే ఎక్కేసాం, దిగడం ఇంకా టాస్క్.
దిగేటప్పుడు ఎట్లా అంటే కొంచెం బేర్ గ్రిల్లర్స్ స్టైల్లో దిగాలి. ఎక్కడం అయితే ఎక్కేసాం, దిగడం అయితే స్నో నుంచే దిగాలి ఇలా. ఎందుకంటే ఆ సైడ్ చాలా స్లోప్ ఉంది, స్లిప్ అవుతుంది. ఈ సైడ్ కొంచెం హార్ష్ ఉన్నా కానీ మనకి గ్రిప్ ఉంది, బికాజ్ గడ్డి ఉంది కాబట్టి గ్రిప్ దొరుకుతుంది. అక్కడ గడ్డి లేదు, గ్రిప్ దొరకదు, ఏం లేదు. వదిలేసానుకో సీదా స్లెడ్జ్ మౌంటైన్ లెక్క స్లైడ్ అవుతా వెళ్ళిపోతా. వచ్చినప్పుడు అసలు ఎంత ఐస్ ఉండింది, అసలు ఐసే లేదు. అయ్యా కరిగిపోతుంది ఐస్ ఏంటి, ఏమో కరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఫైర్ ఇంజిన్ వెనకాల వస్తుంది. బేసిక్గా వాళ్ళు రోడ్ క్లియర్ చేయడానికి పైలట్ కార్. నా ఇప్పుడు ఫైర్ ఇంజిన్ వస్తుంది. చూసారా, అట్లా సైడ్గా ఆపేసుకోవాలి. పైలట్ కార్ వెళ్తుంది ఫస్ట్, పైలట్ కార్ తర్వాత ఇప్పుడు ఫైర్ ఇంజన్స్ వెళ్తాయి. ఓఎస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ అంట. ఇంటర్నేషనల్ సర్వీసెస్ ఇదే కదా. ఇందాక ఏం చేశా అంటే, ఇక్కడ కాలేజ్కి స్టార్ట్ అయ్యే ముందు నా గెటప్ మొత్తం ఒక ఫోటో తీసి UIC 2024 స్నాప్ గ్రూప్లో పెట్టా. ఇప్పుడు నేను వెళ్ళిన ప్రతి ప్లేస్ అల్లా జనాలు ఐ హ్యావ్ సీన్ దిస్ గాయ్ అన్నట్టు ఉన్నారు. ఇందాక అక్కడ ఓఎస్ ఆఫీస్లో కూడా ఒక అమ్మాయి ఆగాగి నన్ను చూసుకొని స్నాప్ తీసుకుంది. సో ఈ బార్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది. ఓకే, సో మై ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చికాగో వచ్చిన కొత్తలో, ఇది రికార్డ్ అవుతుందా? ఇది రికార్డ్. చికాగో వచ్చిన కొత్తలో అనమాట. ఏమైందంటే వెళ్ళాము, బిల్ ఒక $100 అయింది. సరే స్ప్లిట్ కదా అని చెప్పి ఓకే అని చెప్పి కట్టుకున్నాం. మాకు అప్పటికి టిప్పింగ్ కల్చర్ గురించి తెలియదు, ఎంత ఇస్తారు టిప్ ఏంటి అని అసలు మాకేం తెలియదు. సో మేమేం చేసాం, వాడేమో గట్టిగా అడిగేసరికి సర్లే అని చెప్పి ఒక $5 $6 వేసాం సార్. ఇంకా అంతే, వానికి ఏమైందో ఇంకా వేసుకున్నాడు. నెక్స్ట్ టైం నుంచి మీరు ఊబర్ ఈట్స్ చేసుకోండి, ఇట్లాంటి ఫ్యాన్సీ రెస్టారెంట్స్కి వచ్చే స్టేటస్ కాదు మీది, అది ఇది అన్నాడు. నేను అప్పుడు హాయ్ బ్రో, ఒక చికెన్ బిర్యానీ. ఏ చికెన్ బిర్యానీ స్పెషల్? విజయవాడ చికెన్ బిర్యానీ స్పెషల్? లేదు, హైదరాబాద్ చికెన్. ఓకే. అండ్ 1 బాదం మిల్క్ ఆల్సో. బాదం మిల్క్ చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేసి కాలేజ్కి వెళ్ళాలి. ఇక్కడ మనకు సిటీలో అన్నీ దొరుకుతాయి. పొద్దున నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ వెల్కమ్ టు ద కంటిన్యూషన్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. ఇప్పుడే క్లాస్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నా. ఇంకా
అది చూసారుగా ఎంత క్రేజీగా ఉందో. మీకు ఎంత కనిపిస్తుందో తెలియదు, బట్ ఇట్స్ డ్యామ్ క్రేజీ బ్రో. క్రేజీ ఉంది అది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఓకే గైస్, ఇంటికి వచ్చేసా. సో ఇది ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ లైఫ్లో డైలీ జరిగేది. పొద్దునంత పనులకు తిరుగుతాం, ఈవినింగ్ క్లాసులు, ఇంటికి. రోజంతా ఎలా అయిపోతుందో కూడా అర్థం కాదు. సో ఎస్, sayonara.